టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సుప్రియ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? అత్యంత పుణ్యక్షేత్రాలలో గొప్పదైన శైవ క్షేత్రంలో ఉన్నాం. అది ఎక్కడో కాదండి, నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రానికి చరిత్రలో చాలా గొప్పతనమే ఉంది. దీనిని 11వ శతాబ్దంలో చోళులు, ముక్కంటి రాజులు నిర్మించినట్లుగా ఇక్కడ శాసనాల ద్వారా కూడా తెలుస్తుంది. దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం నెల్లూరులోని మూలాపేటలో ఉన్న మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఆ ఆలయం యొక్క ప్రధాన పూజారితో మనం మాట్లాడుతున్నాం. నమస్తే స్వామి. నమస్తే అండి. మీ పేరు స్వామి? నా పేరు శివకుమార్ అండి. అంటే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది నెల్లూరులో. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. ఈ ఆలయం చూసారంటే మనకి ఈ సింహపురి పట్టణంలో స్వయంభూగా వెలిసిన ఏకైక శైవ క్షేత్రం అండి. ఇక్కడ మూలస్థానేశ్వరుడు అంటే పరమేశ్వరుడు వచ్చేసి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఈ స్వామివారు చూసారంటే మనకి పుట్టలో ఉద్భవించినట్టు మనకి ఇక్కడ కొన్ని రాతి పలకల్లో రాసినట్టు మనకి దాని నుంచి మనం రికార్డ్స్ తీసుకో ఉన్నాము. ఈ పుట్టలో నుంచి పుట్టినందువలన ఈ స్థలానికి మూలాపేట అంటే నెల్లూరులో మూలాపేట అనేది ఎందుకు వచ్చిందంటే ఈ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం వలన స్వామి పేరు వలన మూలాపేట అనేది ఉద్భవించింది. అదే కాకుండా ఇక్కడ స్వామి వచ్చేసి ఏంటంటే స్వయంభూగా ఉద్భవించాడు. ఇది ముక్కంటి రెడ్డి రాజుల సమయంలో అంటే 11th to 13th century మధ్యకాలంలో ఆయనకి స్వప్నంలో కల్పించి ఈ విధంగా పుట్ట లోపల స్వామివారు ఉన్నట్టు కనిపించి ఆయన్ని దేవాలయం నిర్మించినట్లు అడిగినట్లు ఇక్కడ ప్రసిద్ధి చెప్పబడుతుంది. సో ఆ ముక్కంటి రెడ్డి రాజులు మరియు చోళరాజులు ఈ సమయంలో ఈ దేవాలయం నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క విశిష్టత వచ్చేసి స్వామివారికి ప్రతినిత్యము కొన్ని 100 లీటర్లలో పాలాభిషేకాలు అదేవిధంగా విశేషమైన ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ చూసారంటే మనకి ఈ పరివార దేవతలు అనేబడే ఈ స్వామివార్లు అంటే మనకి వినాయకుడు, దక్షిణామూర్తి, అదేవిధంగా మనకి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా ప్రదోష కాలంలో స్వామివారికి నంది పూజలు ఎక్కువగా జరుగుతాయండి. అంటే కొందరు మొక్కుకుంటూ ఉంటారు అనమాట, ఇక్కడ ఈ గుడికి వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని. అలాంటి మొక్కుల్లో ఏది ప్రత్యేకమైంది? ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన మొక్కు అంటే ఏంటంటే స్వామివారికి ప్రీతికరం వచ్చేసి అభిషేకం అండి. ఈ అభిషేక ప్రియుడు కాబట్టి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేసి వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసాల్లో ఉపవాసాలు, శివరాత్రి అప్పుడు ఉపవాసాలు ఉండి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారండి. అదేవిధంగా ఇక్కడ చూసారంటే మనకి శివాలయం లోపలే మనకి నవగ్రహాలు ఉండడం చాలా విశేషం ఈ దేవాలయంలో. అందువల్ల ప్రతి ప్రదక్షిణకి మనం ఏంటంటే స్వామివారి నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి ప్రదక్షిణకి మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది. దానివల్ల చాలామందికి కోరికలు తీరుతాయనేసి మనకి ఇక్కడ చెప్పబడుతుందండి. మామూలుగా సాధారణంగా ఏమంటారంటే శివుణ్ణి చేరాలంటే ముందు నందీశ్వరుడి యొక్క కటాక్షం పొందాలి అంటారు కదా. ఇక్కడ కొన్నిసార్లు ప్రత్యేకంగా ఆయనకంటూ పూజలు చేస్తారని విన్నాము. అంటే ఎలాంటి పూజలు చేస్తారు, ఏ టైంలో చేస్తారు? ఇక్కడ చూసారంటే మనకి ప్రతి పక్షం అంటే మనకి శుక్లపక్షము, కృష్ణపక్షం త్రయోదశి తిథి నాడు సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి వచ్చేసి ముందర నందీశ్వరునికి అభిషేకాలు చేస్తాము. ఆ నందీశ్వరునికి మనకి ఒక 11 రకాల విశేష ద్రవ్యాలతో పాలు, చందనము, పన్నీరు, తేనె, అనేక పండ్ల రసాలతో ముందర నందీశ్వరునికి అభిషేకం చేసి తదుపరి స్వామివారికి చేస్తాము. ఆ ప్రదోష కాలంలో నందీశ్వరునికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆ నందీశ్వరుడు కొమ్ముల పైన స్వామివారు ఆనంద తాండవం చేస్తున్నట్టు మనకి ప్రసిద్ధి చెప్పబడుతుంది. ఆ ప్రదోషకాలం సమయంలో నంది కొమ్ముల నుంచి స్వామివారి దర్శనం చేసుకుని మన యొక్క ప్రార్థనలు మనం కోరుకుంటే అవి నెరవేరుతాయి అనేసి చాలా ప్రశస్తిగా చెప్పబడుతున్నది. అదేవిధంగా ఆ ప్రదోష కాలంలో మనం స్వామివారిని చండీ ప్రదక్షిణం అనేసి ఒకటి ఉందండి. ఆ చండీ ప్రదక్షిణం చేసినప్పుడు ఎటువంటి దోషాలైనా అంటే మనకి తెలియని దోషాలు చాలా ఉంటాయి. అటువంటి దోషాలన్నీ ఆ ప్రదోష కాలంలో ప్రదక్షిణ చేసి స్వామివారిని నంది కొమ్ముల ద్వారా దర్శించుకుంటే పోతాయనేసి మనకి
పురాణాల్లో చెప్పబడుతుందండి. అంటే చాలామంది భక్తులు ఒకే ప్రశ్న, ముందు మనం నవగ్రహాల చుట్టూ తిరగాల లేదా ఆలయ ప్రదక్షిణ అయిన తర్వాత నవగ్రహాలు తిరగాల అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి మీరు నవగ్రహాలు వచ్చేసి ఏంటంటే అవి అవి వాళ్ళు కూడా చూసారంటే మనకి దేవతలతో సమానమే. వాటిని మనము ముందు ఫస్ట్ వినాయకుడి దర్శనం, వినాయకుడితోనే మనం ప్రారంభించాలి. ఆ నవగ్రహాలు తిరిగేసి స్వామిని చూడాలా, స్వామిని తిరిగేసి నవగ్రహాలు చూడాలా అనేది ఎక్కడ చెప్పబడలేదు. అయితే మనం ఏమన్నా పరిహార పూజలు చేసుకునే పని అయితే, ఒకవేళ తైలాభిషేకము లేకపోతే మనం నవగ్రహాలకి దానాలు కానీ ఏమైనా ఇవ్వదలుచుకుంటే అటువంటి సమయంలో మట్టుకు ముందర నవగ్రహాలను తిరిగేసి ఆ బ్రాహ్మణుడికి దానాలు ఇచ్చేసి మనం కాళ్ళు చేతులు మొహం కడుక్కొని సూర్య నమస్కారం చేసుకొని తర్వాత స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకం తీర్చుకోవడం ఆనవాయితీ. స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రసిద్ధి చెందారు. అంటే మూలస్థానేశ్వర స్వామితో పాటు భువనేశ్వరి దేవి సమేత అన్న పేరే మనం వింటాం. అలాగే అమ్మవారికి అంటూ ప్రత్యేక పూజలు చేస్తుంటారా, లేకపోతే భక్తులు ప్రత్యేకంగా మొక్కుకుంటుంటారా? ఇక్కడ చూసారంటే మనకి మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మనం పిలువబడేదే భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం. అంటే శక్తి లేనిదే శివుడు లేదు అంటారనమాట. సో ప్రతిదానికి శక్తి అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆ శక్తి భువనేశ్వరి అమ్మవారుగా వెలిసి ఉన్నారు. ఈ భువనేశ్వరి అమ్మవారికి చూసారంటే మనకి ఈ ఆశ్వయుజ మాసంలో జరిగే దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో అమ్మవారికి ప్రతినిత్యము మనకి దేవి నవావరణ పూజ, అదేవిధంగా ప్రతినిత్యము చండీ హోమాలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి చూసారంటే ప్రతి శుక్రవారము మంగళవారాల పూట రాహుకాల పూజలు ఎక్కువ విశేషంగా జరుగుతాయి. మనకి మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు కూడా చాలా విశిష్టమైన అమ్మవారు. పెళ్లి కాని వాళ్ళు, పెళ్లికి మనకి అడ్డంకులు రావడాలు, ఉద్యోగాలు ఎటువంటి ఆటంకాలు ఉన్నా ప్రతి 9 మంగళవారాలు మొక్కుకొని రావుకాల సమయంలో వచ్చి అమ్మవారిని పూజిస్తే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ప్రసిద్ధి. ప్రతి గుళ్ళో శరన్నవరాత్రులు చేస్తుంటారు, అంటే అప్పుడు ఉత్సవాలు చేస్తూ ఉంటారు, అమ్మవారికి అలంకరణలు చేస్తుంటారు. అప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన అలంకరణ అంటే ఏది ఎక్కువ భక్తులు చూడడానికి వస్తుంటారు? మనకి ఇక్కడ ఈ శైవ క్షేత్రంలో వచ్చేసి చాలా ముఖ్యంగా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో చూసారంటే మనకి చాలా ముఖ్యమైన అంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చాలా అతి ముఖ్యమైనది వచ్చేసి వెండి రావణ సేవ, అదేవిధంగా మహాశివరాత్రి రోజు జరిగే వెండి నంది సేవ. ఈ 2 బ్రహ్మోత్సవాలు తిలకించడానికి అత్యంత వైభవంగా భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా స్వామివారి రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నది. తర్వాత చూసారంటే మనకి శరన్నవరాత్రులు, అదేవిధంగా ఉగాది పర్వదినములు అప్పుడు వచ్చేసి అమ్మవారికి విశేషంగా గాజుల అలంకారం చేస్తామండి. దేవస్థానం అంటే అమ్మవారి సన్నిధి మొత్తం గాజులతో అలంకరించి అమ్మవారి గాజుల దర్శనం ఇచ్చిన తర్వాత ఆ గాజులందరూ భక్తులకు పంచుతాము. ఉగాది రోజున చూస్తే శాకాంబరి అలంకారం, ఆ అలంకారము మొత్తం అమ్మవారిని కూరగాయలతో వివిధ రకమైన పండ్లతో అలంకరించి అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తారు. అంటే శివరాత్రి రోజు చాలా మంది నిద్ర మేల్కొని పూజలు చేస్తుంటారు. అంటే ఈ ఆలయానికి వచ్చి భక్తులు ఎటువంటి విధంగా పూజలు చేస్తూ ఉంటారు? ఇక్కడ శివరాత్రి రోజున చూసారంటే మనకి వేకువజామున తలస్నానం చేసేసి స్వామిని దర్శించుకొని ఉపవాసం మొదలు పెడతారండి. అదేవిధంగా ఆ రోజు రాత్రి జరిగే అత్యంత వైభవంగా జరిగే ఆ లింగోద్భవ కాల అభిషేకం, ఆ లింగోద్భవ దర్శనం అయిన తర్వాత పక్క రోజు వేకువజామున అంతవరకు జాగారం ఉండి ఆ తర్వాత ఉపవాసాన్ని విడుస్తారండి. ఇప్పటి వరకు ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని పూజారి గారు మనకి ఎంతో చక్కగా వివరించారు. అలాగే భక్తులు కూడా ఈ ఆలయాన్ని తండోపతండాలుగా దర్శించుకుంటూ ఉంటారు. అంతటి ప్రసిద్ధి చెందాడు ఈ మూలస్థానేశ్వర స్వామి. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, పూజారి గారు దీని చరిత్ర గురించి చెబుతూ దీనిని చోళులు కూడా నిర్మించడంలో కొంత పాత్ర వహించారని చెప్పారు. అలాంటి శిలా శాసనాలను చోళులు ఇక్కడ నిర్మించారు. దానినే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ పైన చోళులు నిర్మించినటువంటి శిలా శాసనాలు అనేవి ఉన్నాయి. గుర్తులతో వీటిని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క గుర్తుతో వారు నిర్మించి దానిపై లిఖించడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ శిలా శాసనాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆకారాలలో వాళ్ళు నిర్మించి దానిని మనకి తెలియజేశారు. ఒకటి చూస్తే మత్స్య ఆకారంలోను, తర్వాత బల్లి రూపంలోను, అలాగే సర్ప రూపంలో కూడా వీరు శిలలు అనేది చెక్కడం జరిగింది. అలాగే రాహుకేతువులు మింగుతున్నట్లుగా అంటే చంద్రుణ్ణి కానీ
మింగుతున్నట్లుగా ఇక్కడ శిలాశాసనాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని చోళ రాజులు ఎంతో చక్కగా వీటిని నిర్మించారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మనం మూలస్థానేశ్వర స్వామి ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా సాస్ టీవీ డివోషనల్ని సబ్స్క్రైబ్ చేయండి.